Hi guys, back with a new video today. Today I'm at Nirvana site. You can see in the background Mr. Venugopal Garu's house. He's one of those first initial buyers in our layout, and he's the first one to build a house in Nirvana. So many people ask me, Saurabh, how expensive it is to build a farmhouse. How much does it cost? So I thought I'll record a video today, explain that in detail. So we have our engineer, Mr. Sridhar Reddy Garu. Sridhar Reddy Garu is the one who has helped us to build this beautiful farmhouse. So we'll discuss with him, understand what the costs involved. So we'll discuss how expensive this was, and also we'll discuss how you can build affordable farmhouses as well. So now let's go and meet Mr. Sridhar Reddy Garu. Hi, Sridhar Garu. Hi, sir. Yeah. So Sridhar Garu is the one who has helped us to build this beautiful farmhouse. So sir, first thing, కొన్ని questions ఉన్నాయి. Yes. క్వశ్చన్స్ మన ఆడియన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో అది తెలుసుకుందామని ఆలోచన బేసికలీ వీడియోలో. ఫస్ట్ థింగ్ వచ్చేసరి హౌస్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. సో మనకి ఎంత ఖర్చు అయింది అండ్ వాట్ ఆర్ మెటీరియల్స్ వీ హావ్ యూజ్డ్ అని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. Sure. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనకి ఎంత ఖర్చు వచ్చింది అండ్ వాట్ మెటీరియల్ వీ హావ్ యూజ్డ్. ఓకే సార్. Yeah. ఇది యాక్చువల్ గా వచ్చేసి మిస్టర్ వేణుగోపాల్ గారి ప్లాట్ సార్. ఇది ఓకే. ఇట్ ఈస్ అరౌండ్ 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఇది 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ లో అరౌండ్ 90 స్క్వేర్ యార్డ్స్ లో 800 SFT తోటి కన్స్ట్రక్షన్ చేశాం సార్. రైట్ సార్, రైట్. ఓకే. 800 SFT కి అరౌండ్ 2500 పర్ SFT కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చింది మనకి. ఓకే, 2500 రూపీస్. 500 పర్ వచ్చింది. ఓకే. జనరల్లీ మనకి 1600 1800 నుంచి స్టార్ట్ అవుతుంది మిడ్ రేంజ్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలనుకుంటే. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, కొద్దిగా బ్రాండెడ్ మెటీరియల్, వాడే ఎలివేషన్ కి ఇవన్నీ హైక్ చేసేసి మనకి ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 2500 స్క్వేర్ యార్డ్స్ 2500 పర్ SFT వచ్చింది అనమాట. ఓకే, సో ఏమేమి మెటీరియల్ వాడారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, మనకి వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, గ్రానైట్ క్లాడింగ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది గ్రానైట్ క్లాడింగ్. గ్రానైట్ క్లాడింగ్ చుట్టూ వస్తుంది ఇట్లా వరండా ఏరియాకి. ఓకే. వాల్ కి వచ్చేసి లాటరైట్ టైల్. అది ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఇన్ జైరాబాద్ అండ్ కేరళ ఏరియాస్. ఓకే, సో ఈ లాటరైట్ టైల్స్ ఎందుకు వాడారు సార్ మనము? లుక్ కోసం సార్, అంటే వన్ టైప్ ఆఫ్ లుక్. సో ఇది చూడొచ్చు గైస్, ఇది లాటరైట్ స్టోన్ టైల్స్ అంతా. లాటరైట్ టైల్ న్యాచురల్ స్టోన్. ఇది ఇట్స్ నాట్ ఏ టైల్, ఇట్స్ ఎ న్యాచురల్ స్టోన్ జస్ట్ లైక్ గ్రానైట్. ఓకే, రైట్ సార్. సో దీనికి మనకి ఎక్కువ ఖర్చు అయింది సార్? ఈవెన్ లేయింగ్ ఆల్సో, లేబర్ చార్జెస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్, అండ్ ఈవెన్ ద టైల్ ఇస్ ఆల్సో ఎక్స్పెన్సివ్ సార్. ఓకే సార్, ఓకే. అండ్ గ్రానైట్ క్లాడింగ్, గ్రానైట్ క్లాడింగ్ వాడాం మనం. ఓకే సార్, ఇంకా ఈ టెరకోటా మ్యాంగ్లూర్ టైల్స్. దీని ఫ్రేమింగ్ మనం సీలింగ్ డబల్ టైల్ వాడామండి. దీనికి పైన పెంకురు టైప్ న్యాచురల్ గా రావడానికి, కింద వాటర్ లీకేజ్ రాకుండా మనం ఇంకో టైల్ ఎక్స్ట్రా చేసాం సీలింగ్. సో ఇది ఎక్స్ట్రా టైల్ అనమాట. ఎక్స్ట్రా టైల్, దీని పైన ఇంకో టైల్ ఉంటుంది. సో దీని పైన ఇంకో టైల్ ఉంటుంది. ఓకే, సో ఆ పైన టైల్ తో కాకుండా మనం కింద కూడా టైల్ వేసాము, బికాస్ వాటర్ ఇది కాకుండా, లీకేజెస్ కాకుండా. ఓకే, సో ప్లస్ మనకి ఫ్రేమ్ కూడా చాలా ఐరన్ ఫ్రేమ్. ఇది టైల్స్ వెయిట్ ని సస్టైన్ చేయడానికి మనకి ఫ్రేమ్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఓకే సార్, ఫ్రేమ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. రైట్ సార్, రైట్. ఓకే, రైట్. సో మనకి క్లాడింగ్ కి ఎక్కువ ఖర్చు అయింది, ప్లస్ ఈ టైల్స్ కి ఖర్చు అయింది అంటున్నారు మీరు, మ్యాంగ్లూర్ టైల్స్ కి. ఓకే. సో అగైన్ ఈ డోర్స్ వచ్చేసి పెయింట్ చేశాం కాబట్టి మీకు అది లోపల ఉన్న మెటీరియల్ క్వాలిటీ కనపడదు అంతగానా. ఓకే, బట్ ఇట్ ఈస్ ఎ WPC డోర్స్. ఓకే, ఇది వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్ ఆల్సో. ఓకే. ఇది న్యాచురల్ వుడ్ కాదు, ఇట్స్ ఆర్టిఫిషియల్ వుడ్. ఓకే. సో ఇది మీకు ఎప్పటికీ ఏమంటారు, చెదలు పట్టడం అనేది కానీ, వాటర్ కి బెండ్ అవ్వడము అలాంటివి కావాలి. మనం న్యాచురల్ వుడ్ డోర్స్ బెండ్ అవ్వడము, చెదలు పట్టడం చూస్తుంటాం కదా, అలా కావాలన్నమాట. సో ఇక్కడ కూడా కొద్దిగా మనకి ఎక్స్పెన్సివ్. అది హౌ ఎక్స్పెన్సివ్ దిస్ ఇస్ సార్ నార్మల్ డోర్స్ కంటే? ఆల్మోస్ట్ 2 times ఎక్కువ ఉంటుంది సార్. డబుల్ ఉంటుంది. డబుల్ ఉంటుంది సార్. ఓకే, ఓకే, ఓకే. సో మనకి ఇక్కడ మనకి మిర్రర్ గ్లాస్ వచ్చేస్తుంది. మిర్రర్ వస్తుంది. 5% ఆఫ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. మైనర్ కంప్లీషన్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ మిర్రర్ ఫిక్స్డ్ గ్లాసెస్. ఈ టైల్స్ కూడా బాగున్నాయి సార్, టైల్స్. టైల్స్ ఇవి న్యాచురల్ టైల్, నార్మల్ టైల్స్ ఇవి. ఓకే, ఇవి కూడా మనం 2.5 by 4 feet టైల్స్ చేసాము. ఫ్లోరింగ్ ఇప్పుడు క్లీన్ చేయాలి, ఈ రోజు క్లీన్ చేసాము. ఓకే, ఇది ఒక హాల్ అండి. జస్ట్ సింపుల్ లివింగ్ ఏరియా, జస్ట్ సింపుల్ లివింగ్ ఏరియా. హాల్, బెడ్రూమ్, వాష్రూమ్ అండ్ స్మాల్ కిచెన్ ఏరియా. రైట్ అండి. ఇది హాల్, ఇది మనకు బెడ్రూమ్ అండి. ఓకే, ఇది మనకి కిచెన్ ఏరియా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో హాల్ లోనే మిక్స్ చేశారు కిచెన్ కూడా. టెంపరరీ 1 day లివింగ్ కి, 1 day 2 day వీకెండ్స్ రావడానికి జస్ట్ టెంపరరీ లివింగ్ సరిపోతుంది. రైట్ అండి. ఇది వాష్రూమ్, వాష్ ఏరియా. సో 800 SFT హౌస్ అనమాట. SFT హౌస్. రైట్ సార్.
ఓ బెడ్రూమ్ వాష్రూమ్ అండ్ హాల్ ఓకే. వరండా సో గైస్ చూడండి పైన నుంచి ఇది వ్యూ అనమాట. వేణుగోపాల్ వేణుగోపాల్ గారి హౌస్ నుంచి వ్యూ అనమాట. బ్యూటిఫుల్ వ్యూ. ఎందుకంటే పక్కన మీకు లేక్ కూడా కనిపిస్తుంది డిస్టెన్స్ లో. సార్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ₹2,500 per square feet ఖర్చు అయింది మనకి హౌస్ కి, Yeah. మిస్టర్ వేణుగోపాల్ హౌస్ కి. Yes, sir. సో అదే కనుక మనం బడ్జెట్ లో కట్టాలంటే ఎంతలో కట్టొచ్చు? సార్ బడ్జెట్లో అంటే మనం కొద్దిగా కొన్ని వాటి కాడ కాంప్రమైజ్ అయ్యి, ఎగ్జాంపుల్ ఎలివేషన్స్ హెవీగా వేయించుకోకుండా ఆర్ బ్రాండెడ్ మెటీరియల్స్కి వెళ్ళకుండా, కొద్దిగా అంటే బ్రాండెడ్ ఇన్ ద సెన్స్ మనం చీప్ మెటీరియల్స్ వాడకుండా యావరేజ్ మిడ్ రేంజ్ మెటీరియల్స్ వాడి చేసుకుంటే మనకి 1800 SFT పర్ SFT ₹800 per SFTలో మనం చేసుకోవచ్చు సార్. 1800 లో కట్టు. 1800లో మంచిగా వస్తుంది నార్మల్గా, అలా ఏం లేదు, మనకి మంచి లుక్ తోటే వస్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే మనం ఉండేది వీకెండ్స్, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంటాము, ఫామ్ హౌస్ కాన్సెప్ట్స్ కాబట్టి కొంచెం మిడ్ రేంజ్లో కట్టుకుంటే మనకి నో ఇష్యూస్ అని నా ఉద్దేశం. అంతే. కాస్ట్ బడ్జెట్లో చూసుకోవాలనుకుంటే మిడ్ రేంజ్లో కట్టుకోవాలి. ₹800 per SFT వస్తుంది. సో ఇదే టెరకోటా టైల్స్ మీద. యా, ఇది వన్ ఆఫ్ ద టెరకోటా టైల్స్ సార్. ఇది టెరకోటా బ్లాక్స్ అంటారు వీటిని. దీస్ ఆర్ ద టైల్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది టాప్ వ్యూ ఆఫ్ ద టైల్. కింద కూడా కింద దీనికి సీలింగ్ ఇచ్చాం మనం, బికాజ్ వాటర్ పడిన వర్షాకాలంలో రెయిన్ అనేది కింద లీకేజ్ కాకుండా మనం కింద ఇచ్చాం. ప్లస్ ఇప్పుడు మనకి ఇది ఎంట్రన్స్, ప్లస్ ఇక్కడ మనకి పార్కింగ్ వస్తుంది కదా. యా, పార్కింగ్ వస్తుంది, ఫెన్సింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫెన్సింగ్ వర్క్ వ్యూ ఉంది ఇంకా చేయడానికి. గేట్ వర్క్ పెట్టాం మనం, పిల్లర్స్ వేసి. అరౌండ్ 1200 square yards. యా, 1200 square yards సార్ అక్కడ. అది మన సంప్ ఏరియా. యా, సంప్ అన్ని ఇచ్చాం. బేసిక్ ఒక ఇంటికి కావాల్సిన సంపు, సెప్టిక్ ట్యాంకు, గేటు, కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ వైజ్ గా అన్ని ఇచ్చాం అనమాట. సార్ చెప్పిన పాయింట్ ఏంటంటే ₹1800 per square feet లో కూడా కట్టొచ్చు. ఓకే, కాకపోతే మనం క్వాలిటీ పరంగా కొంచెం మిడ్ రేంజ్ క్వాలిటీస్ వాడాలి. ఎలివేషన్ తక్కువ వస్తుంది. సో మంచి బ్రాండెడ్ గా కావాలి, ఎలివేషన్ కూడా బాగుండాలంటే ₹2,500 per square feet లో అవుతుంది. అంతే సార్. మనం ఎంత ఎక్స్పెన్స్ చేసుకునే కొద్దీ హైక్ అవుతా ఉంటుంది అమౌంట్. రైట్. ఇప్పుడు మనం ప్రభాకర్ సార్ ఇల్లు కట్టబోతున్నాం. 800 అవుతుంది. అవుతుంది సార్. అది 3000 వరకు కూడా వెళ్తుంది అది నాకు తెలిసి. అసలు ఇంకా దానిలో చాలా వర్క్ ఉంది. కస్టమర్ క్లయింట్ బేస్డ్ ఉంటుంది ఏదైనా సార్, కానీ తన చాయిస్ బట్టి ఉంటుంది. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్. That's why